ధ్యాన మాతృత్వము. ఈ ధ్యాన మాతృత్వంలో దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం మరియు ప్రసవం, పిల్లల పెంపకం. పిల్లల పెంపకంలో మరి పిల్లలతో ఎలా ఉండాలి అనేది ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం ఇవన్నీ నిన్నటి క్లాస్‌లో అయిపోయాయి. ఈరోజు మనము సమాచారం అందించడం. ఏ విధంగా? చూడండి. ఎప్పుడూ పిల్లల కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. వారికి అవసరమైన సమాచారం అంతా ఎప్పుడు అందిస్తూ ఉండాలి. ఎప్పుడప్పుడు ఏం అవసరం ఉంటే అది వారికి సమాచారం తెలియజేస్తూ ఉండాలి. అంటే పిల్లలు కదా! వాళ్ళకి తెలియదు కదా! ఇలా కాదు, ఇలా చెయ్యాలమ్మా అని చెప్పాలి. వారు అడిగే సందేహాలకు అన్నింటికి అంటే తెలిసినంత వరకు ఓర్పుతో సమాధానం చెప్పాలి. ఎంతమంది ఓర్పుతో చెప్తున్నారు? కొంతమంది చూడండి, "ఏ ఊరికన్నీ ఏవో ప్రశ్నలు పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటావు. నోరు మూసుకో" అని అంటూ ఉంటారు గదా! అలా కాకుండా విసుక్కోకుండా వారికి కావలసినటువంటి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటే వాళ్ళకి చెప్తే తెలుస్తుందనమాట వారికి. ఓహో! ఇది చేస్తే ఇలా ఉంటుంది. ఓహ్! దీనిని చేస్తే ఇలా ఉంటుందా? అని వాళ్ళు తెలుసుకుంటారు గదా! అందుకే ఓర్పుతో సమాధానం చెప్పాలి. పిల్లలు నిరంతరం మన శరీరానికి ఎంతో స్వస్థత శక్తి ఉందని, ఎటువంటి మందులు అవసరం లేకుండానే తనకు తానుగా హీలింగ్ చేసుకుంటుందని చెప్పాలి. కొంతమంది తుమ్మినా, దగ్గినా, ఏం చేసినా డాక్టర్, డాక్టర్, డాక్టర్ అంటూ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఏముందండి ఎక్కడ చూసినా గాని డాక్టర్‌లు దగ్గర కానివ్వండి, మెడికల్ షాప్‌లో కానివ్వండి, విపరీతమైన జనాలు లైన్ కడుతున్నారు. అలా ఉంది. అవునా? ప్రతి చిన్నదానికి పిల్లలకి వాళ్ళకి బాడీలో అంటే శరీరంలో ఏదో అయ్యింది అని, ఒంట్లో బాలేదని తీసుకెళ్ళి ఊరికే మందులు వేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు మందులు బాడీకంతా అలవాటు పడిపోతే, మళ్ళీ ఫ్యూచర్‌లో ఇంకా వాళ్ళకి గాని ఇంత చిన్న వయసులోనే ఇంత ఉంటే, ఇంకా పెరుగుతూ పెద్దయితూ ఉంటే ఎన్ని రకాలుగా ఎన్ని ఎదుర్కోవాల్సొస్తదో కదా! అందుకే ఏమి కాదు. హీలింగ్ చేసుకుంటుంది. అంటే దానికదే తగ్గిపోతుంది. కొంచెం మొండిగా ఉండాలి అంతే అని చెప్పాలి. వారికి సంకల్ప శక్తి గురించి చక్కగా వివరించి, మంచి మంచి ప్రయోగాలు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలి. అవునా! ఈ విధంగా చెయ్యండి. ఇది చేస్తే బావుంటుంది. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఈ రోజంతా ఏం పని చేశావో అదొకసారి ఆలోచించుకోండి. మీ మైండ్‌లోకి తెచ్చుకోండి. మంచి ఏం చేశావు? చెడు ఏం చేశావు? ఎవరిని ఏమన్నావు? అనేది. అలా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చోబెడితే వాళ్ళకి రోజు ఇంక అలవాటైపోతుంది కదా! ఒక వారం, 10 రోజులు. అంటే కూడా మనం కూర్చోవాలి. వాళ్ళని కూర్చోమంటే కూర్చోరు కదా పిల్లలు. కాబట్టి కూడా పెద్దవాళ్ళు గూడా ఉంటే వాళ్ళన్నీ చేస్తారనమాట. అందుకే మంచి మంచి ప్రయోగాలు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలి. చిన్నతనం నుండి తమకు లభించిన అన్నిటి పట్ల కృతజ్ఞతగా ఉండడం నేర్పించాలి. ఎవరైనా సరే తమకేదైనా సహాయం చేస్తే చిన్నప్పటి నుంచే, ఓహ్! థాంక్ యూ, ధన్యవాదాలు ఇలా చెప్పాలి. వారికి ఊహాశక్తి గురించి, ధ్యాన శక్తి గురించి సమయాన్ని అనుసరించి చెబుతూ ఉండాలి. ఊహాశక్తి, ఇమాజినేషన్ ఊహించుకోండమ్మా ఇలా ఊహించుకోవడంలో తప్పులేదు కదా! నువ్వొక పెద్ద డాక్టర్‌వని, పెద్ద యాక్టర్‌వని, పెద్ద కలెక్టర్‌వని, గొప్ప సంఘ సంస్కర్తవని ఊహించుకోనివ్వండి వాళ్ళని. అలాగే ధ్యాన శక్తి గురించి కూడా. ధ్యానం చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాలేంటి? అలా చెప్పడం మూలంగా పిల్లల్లో రోజు రోజుకి వారిలో ఏంటి ఏదైనా మంచి పని చెయ్యాలి అనే జ్ఞానం పెరుగుతుందనమాట. ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం నువ్వు పుట్టావమ్మా! ఊరికనే భూమి మీదకి రాలేదు. ఏదో పుట్టావంటే పుట్టావు అందరిలాగా బతకడం కాదు కదా! మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పాలి వాళ్ళకి పిల్లలకి. వాళ్ళకెలా తెలుస్తుంది? ఎప్పుడు చూసినా ఎదుటి వారి మీద డిపెండ్ అయ్యి ఉండడము, ఎవరో ఏదేస్తే తినడము, ఎవరో ఏదో చేస్తే గమ్మున కూర్చోవడము, చూడడము, ఏది పెడితే అది తినడము అది కాదు గదా! ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. వారనుకున్నది సాధించాలి అనంటే ప్రతీదీ చిన్నప్పటి నుంచే మనము అన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి. కాబట్టి నీ జీవిత లక్ష్యాన్నేమిటో తెలుసుకో అని చెప్పాలి వాళ్ళకెప్పుడప్పుడు. ఊరికనే కాదమ్మా! ఊరికనే కాదు. నీ జీవిత లక్ష్యం ఏంటో కూడా తెలుసుకో అని చెప్పాలనమాట. ఎప్పుడైనా పిల్లలకి జ్వరం కానివ్వండి, దగ్గు, జలుబు మొదలైవి వచ్చినప్పుడు వారిని మెడిటేషన్‌లో
అవునా? మెడిటేషన్‌లో కూర్చోబెట్టి వారికి ఇష్టమైన రంగులు అంటే ఎనర్జీ బాల్ ఊహించుకొని వాటిని తమ శరీరంలోకి తీసుకుంటున్నట్లుగా ఊహించుకోమని చెప్పాలి. ఒంట్లో బాలేదు అంటే ఆ పిల్లల్ని ఒక్క 10 నిమిషాలు కానివ్వండి, జ్వరం కానీ, దగ్గు గానీ, జలుబు గానీ ఏదైనా వచ్చింది అంటే, "అమ్మ ఒక్క 10 నిమిషాలు నాతో పాటు కూర్చో" అని మెడిటేషన్‌లో కూర్చోబెట్టి, ఒక ఎనర్జీ బాల్‌ని ఊహించుకోండి మీరు. అది ఊహించుకొని దాన్ని మీ శరీరంలోకొచ్చినట్టుగా చెప్పుకోండి మీరు. ఆ విధంగా చేస్తే వారికి హీలింగ్ జరిగి త్వరగా తగ్గిపోతుంది. వారికి సెల్ఫ్ హీలింగ్ చిన్నతనం నుండి అలవాటు చేయాలి. ఎన్నో ప్రశ్నలను అడుగుతుంటారు. ఒక్కోసారి వాటికి సమాధానాలు చెప్పలేక మీ తల తిరుగుతుంది. అయినా సరే ఓర్పుతో అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. తెలియని వాటికి నాకు తెలియదు అని చెప్పాలి. అంతేకాని నీకెందుకు నోరు మూసుకొని ఉండలేవా? అంటూ వారిలో జిజ్ఞాసను చంపకూడదు. వాళ్ళకి తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది. అంతే కదా! అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎందుకు? ఎందుకలా చేస్తుంది? ఎందుకలా జరుగుతుంది? దాన్నేమంటారు? నీకవసరమా? తెలియకపోతే తెలియదమ్మా నేను తెలుసుకొని చెప్తానని చెప్పాలి. అంతే కదా! నిజాలు చెప్పాలి. పిల్లలతో ఎప్పుడు వీలైనంత వరకు నిజాలనే చెప్తుండాలి. వారికి టెలిపతి శక్తి ఉంటుంది. మనం అబద్ధం చెప్తున్నప్పుడు వారికి తెలిసిపోతుంది. ఎందుకు కళ్ళలోకి చూసి మాట్లాడం గదా! ఎక్కడో చూసి మాట్లాడుతుంటాం. అన్ని అబద్దాలే అవి. తెలిసిపోతుంది సులభంగా. అందుకే వారు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. అంటారు కొంతమంది పిల్లలు మనం చెప్తుంటే, "ఎందుకో అమ్మా ఇది నిజం కాదు అనిపిస్తుంది" అని అంటుంటారు. మనం తిరిగి అదే అబద్ధం చెప్పినప్పుడు వారు తమది తప్పు అని భావిస్తారు. దానివల్ల వారి టెలిపతి శక్తిని కోల్పోతారు. అడిగే శక్తిని. అవునా? వాళ్ళు కోల్పోతారు. తమ అంతర్వాణిని వినే అద్భుతమైన శక్తిని వారు కోల్పోతారు. వారి మనస్సులో వారు వినేటటువంటి శక్తిని వారు కోల్పోతూ ఉంటారనమాట. అలా చెయ్యకూడదు. అవునా? ఆ పైన వాళ్ళు తర్వాత వారు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవడం. ఓహో! మా అమ్మ, నాన్ననే అబద్ధం చెప్పగలిగింది నేను చెప్తే తప్పేంటి? అని వారు కూడా అబద్ధాలు నేర్చుకుంటారు. అందుకే సాధ్యమైనంత వరకి పిల్లల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. దానికి కారణం మనమే. వారు అబద్ధాలు చెప్తున్నారు. చెడు మార్గంలో ఉన్నారు. పెడత్రోవ పడుతున్నారు. చెప్పినట్టుగా వినడం లేదు. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అంటే మనం వారిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అబద్ధం చెప్తున్నాము అని అర్థం. ఇక పరస్పర ఎదుగుదల ఇప్పుడు. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఒక తల్లి కూడా పుడుతుంది. ఇద్దరూ కలిసి ఎదుగుతారు. అంతే కదా! బిడ్డకి తల్లి జన్మనిచ్చింది అంటే పునర్జన్మ అది. ఆమె చచ్చి బతికినట్టుగా లెక్క. అంతే కదా! ఎలా ఉంటుందనేది ఆ జన్మనిచ్చిన తల్లికే తెలుస్తుంది. రకరకాల పాఠాలు ఎదురవుతాయి. అవునా? మరి ఆ సందర్భంలో ఆయా పరిస్థితుల నుంచి నేర్చుకొని తల్లిదండ్రులుగా మనం కూడా ఎదగాలి గదా! అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా అంటే కాదు. తల్లి ఎంతో కష్టపడి బిడ్డను కనింది. బిడ్డ కష్టంతోనే వచ్చాడు. తల్లి కష్టంతోనే. ఇద్దరికీ పునర్జన్మ లాంటిదే. బిడ్డ పుట్టినప్పుడు తల్లి కూడా పుడుతుంది. అవునా? అందుకే అజ్ఞానాన్ని, బ్లాక్స్‌ను పిల్లలపై మోపకూడదు. అజ్ఞానాన్ని, తెలివిలేనితనాన్ని, మూర్ఖత్వంగా ప్రవర్తించడం. ఆ వీడు పుడితేనే నాకు కలిసి రాలేదు. వారు పుడితే ఓహో! నాకు బాగా కలిసొచ్చింది. ఇలా అనడం అనేది చాలా 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 తప్పు అన్నమాట. అది పిల్లలపై ప్రభావితాన్ని చూపిస్తుంది గదా! ఓహ్! ఈమె ఎదురొచ్చింది గాబట్టే నాకిలా అయ్యింది. ఎన్నో రకాలుగా పిల్లల్ని అలా అనడం మాత్రం చాలా తప్పండి. చాలా తప్పు అది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాణాధికంగా ప్రేమిస్తారు. నిజమే ప్రతి ఒక్కరు నా ప్రాణం, నా బిడ్డ అని అంటారు. కానీ ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భయాల వల్ల, అజ్ఞానం వల్ల వారికి తెలియకుండా వారి పిల్లలపై ఎన్నో షరతులు పెడతారు. ముద్రలు వేసి వారిని ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు. అంతే గదా! భయం బయటికెళ్తే ఏమనుకుంటారో? ఏం జరుగుతుందో? అజ్ఞానం, మూఢనమ్మకాలు అవునా? పిల్లలకు తెలియకుండానే ఎన్నో నువ్వక్కడికెళ్తే ఇలా ఉంటది. నువ్విలా ఉండు. నువ్విలా ఉండు. నువ్విలానే చెయ్యాలి. నువ్వక్కడికెళ్ళొద్దు.
ఒకవేళ ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా కానీ ఎవరితో మాట్లాడొద్దు. సైలెంట్‌గా ఏం మాట్లాడొద్దు. కామ్‌గా ఉండాలి. అలా వారికి చెప్పి, చెప్పి వారికింక ఏముంటుంది? అరే! తింటే తినొద్దంటారు, ఇక్కడికి వెళ్తే వెళ్ళొద్దంటారు, ఎవరితో మాట్లాడొద్దంటారు. మనకేం చేస్తారు? ఏడ్చేస్తారు గదా వాళ్ళు. అందువల్ల తల్లిదండ్రులు గూడా ఎన్నో విషయాల పట్ల తమ ఎరుకను వాళ్ళు పెంచుకోవలసి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు తామే యజమానులు అన్నట్లు భావించి తిట్టడము, కొట్టడము, వారి టెన్షన్‌లు, కోపాలు పిల్లలపై చూపించడం చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రతి ఇంట్లో జరుగుతుందండి ఇది. ఎప్పుడైనా అంతే. అత్త మీద కోపమొచ్చినా కొడుకునే కొడుతుంది. మొగుడు మీద కోపమొచ్చినా పిల్లల్నే కొడతాము. అవునా? ఎవ్వరి మీద కోపమొచ్చినా తీసుకొచ్చి పిల్లల మీద పాపం ఈళ్ళెంత బలవుతున్నారండి. ప్రతి దానికి వాళ్ళనే కొడితే. చుట్టుపక్కలోళ్ళు కొట్లాడుకున్నా వచ్చి పిల్లల్ని కొడతారు. పోనీ పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ పొరపాటున ఎవరినైనా ఏమన్నా వచ్చి వాళ్ళనే కొడతారు తల్లిదండ్రులు. ఇంగ పిల్లలు చెప్పండి ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఏం తెలియదు గదా వాళ్ళకి. ప్రతి దానికి మాదే గెలవాలి, మాదే గెలవాలి, మేము చెప్పినట్టే వినాలి, అన్నిటికి మేమే అనంటే పాపం పిల్లలు వాళ్ళు స్వతహాగా సొంతంగా స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి వాళ్ళని. అందుకే వాళ్ళు ప్రతిదానికి వాళ్ళని తిట్టడం, కొట్టడం చేయకుండా, మనకున్నటువంటి టెన్షన్స్ అన్నీ, కోపాలన్నీ పిల్లలపై చూపించకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఒత్తిడిని పిల్లలపై చూపించొద్దండి. వారు చాలా సున్నితంగా ఉంటారు. ఏ చికాకులు ఎదురైనా కానీ, పెద్దలు సాధారణంగా ముందుగా చేసే పని పిల్లలపై అరవడం. అంతే గదా! ఎందుకంటే పిల్లలే వారి ఎదురుగా నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి. ఏం చెయ్యలేరు గదా! ఏయ్! ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నాన్న, నాన్న నాకా బాల్ కావాలి ఇవ్వండి. నోరు మూసుకొని వెళ్ళు. కనిపిస్తలే మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు. తెలియదు గదా! ఆ బాల్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి. తప్పేముందక్కడ? అందుకే పిల్లలపై కోపాన్ని చూపించే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి. అంటే వాళ్ళు చిన్న పిల్లలు, పసిబిడ్డలు అన్న నిజం. ఎందుకంటే మనం చాలా సార్లు ఈ ప్రాథమికమైనటువంటి విషయం మర్చిపోయి ప్రస్తావిస్తాం. పిల్లలకేం తెలీదు, ఏం వినట్లేదు, ఆడుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళది మైండ్ అన్నీ వింటారు. ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఇది మనం ముందు నుంచి నేర్చుకుంటాం. పొట్టలో ఉన్నప్పుడే విన్నాడు అనంటే, ఇంకా మామూలుగా వాడు బయటకొచ్చేసి ఆడుకుంటుంటే వినడా? అవునా? అదే మనం ఊహించుకోవాల. ఇక్కడ నా సలహా ఏమిటంటే, మీకు ఎదురుగా కనిపించే బోర్డుపై వ్రాసి ఉంచుకోండి. వాళ్ళు చిన్న పిల్లలు అని. ఈ చిన్న విషయం మర్చిపోయి మనం వారి నుంచి పర్ఫెక్ట్‌నెస్ ఆశిస్తాం. హూ ఈస్ ద పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్? నో వన్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. అన్నీ తెలిసిన మనమే పర్ఫెక్ట్‌గా ఉండము. ఏం తెలియని చిన్న పిల్లలు ఎలా ఉంటారు? ఎందుకు ఆలోచించరు? వాళ్ళకేం తెలుసని? ఏది మంచి, ఏది చెడు తెలియదు. ఆడుకోవడము, తినడము అది మాత్రమే తెలుసు వాళ్ళకి. శుభ్రత కోరుకుంటాం. ఇంకా గుర్తుంచుకోండి. వారు ఇంకా చిన్నగా ఉన్నారు. అవన్నీ తప్పక నేర్చుకుంటారు. ఈ చిన్న విషయం మరిచి కోప్పడకండి. అరవకండి. అవునా? ప్రతి బిడ్డ తను పుట్టబోయే కుటుంబాన్ని తానే ఎన్నుకుంటుంది. ఆ కుటుంబం వల్ల బిడ్డ ద్వారా కుటుంబానికి లాభం చేకూరుతుంది. అంతే కదా మరి. ఇరువురి కర్మ తీరుతుంది. కర్మ కొద్దీ. ఇరువురి కర్మ అవును. కర్మానుసారమే గదా! వాళ్ళు భూమి మీదకొస్తున్నాం మనమందరం. మనం రాలేదా? మన తల్లిదండ్రుల నుండి. అలాగే మన నుండి మన పిల్లలు. అలాగే ప్రతి ఆడపిల్ల తల్లే అవుతుంది. ప్రతి అబ్బాయి తండ్రి అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలివన్నీ. అందరికీ అవసరమే. అందరికీ అవసరమే. ప్రాపంచికమైనటువంటి ఈ జీవితంలో భౌతికంగా ఇష్టమున్నట్టుగా మన వర్కుల మీద పడి, పిల్లల్ని పట్టించుకోకుండా, మానసిక ఒత్తిడికి లోనై, మీరు గూడా ఏమవుతున్నారో తెలుసుకోలేకుండా ఉన్నారు. కొంచెం వదిలేయండి. వదిలేయండి కొద్దిగా బయటి ప్రపంచాన్ని వదిలేసి మిమ్మల్ని మీరు పట్టించుకోండి. ఉరుకులు పరుగుల జీవితాలు. పొద్దున్న లేస్తే పరిగెత్తడాలు. ఇవే కదా జరుగుతుంది. మనకు పుట్టే పిల్లలు మనకంటే ఉన్నతమైన ఆత్మయి ఉంటారు. అంతే గదా! ఉండొచ్చు.
మనం ఇలా ఉన్నామని మన పిల్లలు అలా ఉండాలి అని ఉంటుందా? లేదు కదా! మరి ఎందుకు వారిని అలా చూస్తాము? నాకే తెలియదు. నిన్ను కన్నాను నీకేం తెలుసు అని అంటారు. అంతకన్నా ఎక్కువ తెలుస్తుంది మన పిల్లలకి. వారు చిన్న పిల్లలుగా ఉండడం వల్ల ఈ భూమి గురించి ఎరుక తక్కువ ఉండొచ్చు వారికి. సరిగ్గా తెలియదు వాళ్ళకి. కొత్తగా నేర్చుకుంటున్నప్పటికీ వారి ఆత్మజ్ఞాన స్థితి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఓహ్! ఇలా ఉండాలి. నేను భూమిపైకొచ్చాను. ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా మనం చెప్పొచ్చు కదా! చెప్తూ ఉంటేనమ్మా ఎవరైనా మాట్లాడితే ముందు సౌమ్యంగా వినడం నేర్చుకో. విన్న తర్వాత మాట్లాడు అని. పిల్లలు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోగలిగితే వారు గొప్ప గురువులు మనకు. గొప్ప పాఠాలు మనకు నేర్పిస్తారు వారు. మనకు దారి చూపే దీపాలు, అద్భుతమైన ఎరుక, జ్ఞాపక శక్తి, నిశితమైన పరిశీలన, నేర్పు, నిరంతర అభ్యాసం, తెలివి, నిరంతర గమనిక, నిత్యానంద స్థితి ఇలా ఎన్నైనా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం ఎంత చిన్న సైలెంట్‌గా ఇలా చూస్తారు భయంతో. ఏం చెయ్యలేని స్థితి. నిస్సహాయంగా కనిపిస్తారు మనకి. ఎలా అనాలనిపిస్తుందండి? మన పిల్లలకు మంచి స్పిరిచ్యువల్ గైడ్స్‌లా మాత్రమే ఉండి, చక్కని గైడెన్స్ ఇస్తూ, ఈ విధమైన విషయాలను కూడా మనము నేర్పించాలి. అంటే సమస్థితిలో పెంచాలి. ఏ విధంగా సమస్థితిలో, మంచి స్థితిలో ఎలా పెంచాలి? పిల్లలకు ఎక్కువ తిండి పెట్టడం, తక్కువ తిండి పెట్టడం, అతి గారాబం చేయడం లేదా కఠినంగా శిక్షించడం, ఈ విధంగా కాక చక్కని సమస్థితిలో పెంచాలి. ఒక మంచి పద్ధతిలో పెంచాలి. కొంతమంది చూడండి తల్లిని పెడుతూ ఉంటుంది అన్నం. వాడికి తినాలని లేకపోయినా కుక్కి పెడుతుంది. వాడేం చేస్తాడు? వామిటింగ్. కక్కేస్తాడు. అంతే గదా! చిన్న పొట్ట ఎంత తింటాడండి? అవును. ఎంత పడుతుంది? మహా అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లు పడుతుంది వాని కడుపులో. నువ్వు 2 టేబుల్ స్పూన్‌ల ప్లేస్‌లో 5 టేబుల్ స్పూన్‌లు పెడతా అంటే తింటాడా? కక్కకపోతే ఏం చేస్తాడు పాపం ఇంకా? అంతే గదా! ఇంకా కొంతమంది 2 స్పూన్‌లు పెడతాడు ఆపేస్తారు. వాడికేమో ఇంకా కడుపులో గోకుతా ఉంటుంది. వాడు కావాలని అడగలేడు. ఏడుస్తాడు. ఇంకేం తినిపిచ్చాను గదా! ఇప్పుడే తినిపిచ్చానని చెప్పేసి పడుకోబెడతారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా కొంతమంది కఠినంగా తినట్లేదని బయ్య వాదేస్తారు. ఇంకా కొట్టేస్తారు అంతే ఇంకా. గట్టి కొట్టేస్తారు పిల్లోడిని. చిన్న పిల్లవాడండి బాబు! ఎలా కొడతారలా? కఠినంగా కొడతారు. శిక్షిస్తారు. ఇలా కాక చక్కని మంచి పద్ధతిలో సమస్థితిలో పెంచాలి. శరీరం పట్ల సరైన అవగాహన అంటే మన శరీరం అంతా ఒకే రకమైన దివ్యత్వంతో నిండి ఉంది. అందులో ఒక భాగం ఎక్కువ కాదు. ఒక భాగం తక్కువ కాదు. వారు అండర్‌వేర్ లేకుండా కనిపిస్తే హేళన చేయడం, మర్మాంగాలను తాకగానే ఛీ! అంటూ చిరాకు పడడం వంటివి చేయకూడదు. తెలియదు కదా! వాళ్ళు చిన్న పిల్లలు గదా! మరి సాధువులు, యోగులు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందుకే వారు అలా అండర్‌వేర్ లేకుండా కనిపిస్తే వాళ్ళు నవ్వడము, షేమ్, ఛీ! అని అంటూ ఉంటారు గదా! అలా అనకూడదనమాట. అవునా? అది పాపం, మంచిది కాదు అనే భావన వాళ్ళలో ఏర్పడుతుంది. దాని వలన భవిష్యత్తులో వారు లైంగికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. అవునా? లైంగికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకు? అది ఇంకా చూడండి చిన్న పిల్లలు గదా! వాళ్ళకేం తెలియదు. ఏది ముట్టుకొని ఇప్పుడు మర్మాంగాలను తాకగానే ఛీ! అంటూ చిరాకు పడడం అంటే చేయకూడదు. సైలెంట్‌గా అంటే పిల్లలకి తెలుస్తుంది. ఓహో! బాడీలో ఎక్కడ టచ్ చేసినా కానీ ఏమి కాదు అనేది. అందుకే వారు చూడండి ప్రతి ఒక్కటి ఈ లైంగికపరమైన సమస్యలు కూడా ఎలా ఎదుర్కొంటారు పెద్దయినంక పిల్లలు సిగ్గుపడుతూ ఉంటారు. ఎవరితో మాట్లాడరు. వాడికి పెళ్ళిడొచ్చినా గూడా ఆడపిల్లల్ని చూసినా, మగ పిల్లల్ని చూసినా సిగ్గుపడతాడంటే ఇంకెవరు ఎలా ఉంటది చెప్పండి ఇంక పరిస్థితి. శరీరం అంతా ఒకే రకమైన దివ్యత్వంతో ఉంది అన్న అవగాహన వారికి కల్పించాలి. మన బాడీ అంతా ఒకటే. మన శరీరంలోనే ఉన్నాయి గదా! మన అంగాలన్నీ. వేరే కాదు గదా! కాబట్టి శరీరం అంతా ఒక్కటే. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పాలి అలా చిన్నప్పటి నుండి.
అదే మాదిరిగా ఆధ్యాత్మిక శక్తులు అంటే చిన్న పిల్లల్లో సహజంగా ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయి. అంతే గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు చిన్న పిల్లల్లో భగవంతుడు ఉంటాడా? ఉంటాడు. భగవంతుడు ఉంటాడు. ఎందుకుండడు జెప్పండి? కాబట్టి వారి మూడవ కన్ను తెరుచుకొని ఉంటుంది. టెలిపతి, ఆరా కనిపించడం, స్పిరిట్ గైడ్స్, ప్రకృతి దేవతలు కనిపించడం ఇలా ఎన్నో ఉంటాయి. పిల్లలు నాకు దేవుడు కనిపించాడు అని చెప్పినా, వేరే ఏమైనా కనిపించాయి అని చెప్పినా, వారి మాట కొట్టి పారేయకండి. అవునా? కొట్టి పారేయకండి. అలాగే అంటే అలాంటి సందర్భాలలో అక్కడ ఏమి కనిపించదు. కానీ పిల్లలు ఆ వైపుగా చూపించి ఏడుస్తారు. అలాంటప్పుడు కూడా అంగీకరించి చేరదీసుకోండి. ఎందుకు వాళ్ళకేదో కనిపిస్తుంది. ఏదో శక్తి కనిపిస్తుంది. కాబట్టే వారలా చేస్తున్నారు. ఆ పిల్లోడు "ఏం లేదక్కడ ఏం జూసి ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు?" కొంత నిద్రలోనే ఏడుస్తారు. ఉలికి పడతారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మరి? దేవుడు ఇప్పుడు చెయ్యి ఇలా ముడుచుకొని పెట్టుకుంటే మట్టి ఉంటే దేవుడు వాళ్ళ చేత మట్టి మోయిస్తున్నాడు అని చెప్తారు. దేవుడు కొడుతున్నాడు అందుకే ఏడుస్తున్నాడు అని చెప్తారు. అవునా? వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు. కానీ మనం ఏది నమ్మం. ఎందుకు వాళ్ళకి నోరు లేదు. మనకు అర్థం కాదు. వాళ్ళు అటు చూసి ఏడ్చినా కానీ ఏమి చెప్పలేరు. మనం అర్థం చేసుకోం. అందుకే. వాళ్ళు అలా ఏడ్చినప్పుడు దగ్గర తీసుకొని వాళ్ళకి అంటే దగ్గర తీసుకొని వాళ్ళకి హత్తుకున్నామనుకోండి, వాళ్ళు సంతోషంగా ఫీలవుతారు. అలా కాక వారి మాట తీసివేస్తే వారు తమ శక్తులను హరింపజేసుకుంటారు. దాన్ని ఎలా ఎలా మరి? ఏమి ఏమి ఉందో అక్కడ ఏం కనిపిస్తుందో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మూడో కన్ను కూడా తెరుచుకొని ఉంటుంది. మనకలా ఉండదు గదా! రాను రాను పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోతిలాగా అయిపోతున్నాం అన్నట్టు మన పరిస్థితులన్నీ అలాగే అయిపోతున్నాయి. ఏం పట్టించుకోవడం లేదు. ఏమీ లేదు. ఆ! భౌతికమైన వీటి కోసమే పరిగెడుతూ ఉన్నాం గదా! ఇంకా మూడో కన్ను ఎక్కడుంది? ఉన్న 2 కళ్ళే పోతున్నాయి ఈ రోజుల్లో. అవునా కాదా? అందుకే వారి శక్తులను మనం కొనసాగనివ్వాలి అనంటే, వారు ఏం చెప్పినా అంటే అది మంచి, చెడు అని ఎలా పడితే అలా కాదు. వారు ఏం చెప్పినా వినాలి. చేయాలి. అవునా? వారికి సహకరించాలి. సరైన విద్య. ఇది మనము రేపు చెప్పుకుందాము సరైన విద్య గురించి. సరేనా?